హాయ్, ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వంట ఎప్పుడు చూసి ఉండరు. ఇది ఆకుకూరతో పకోడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇది చేసే విధానం చూపిస్తాను. తోటకూర పకోడా చూడండి. తోటకూర ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా చేసిన వీడియో మీకు చూపిస్తున్నాను. తోటకూర పకోడా ఇది కావాల్సిన పదార్థాలు ఏంటియో చెప్తాను. ముందుగా తోటకూర తీసుకొని 1 కప్పు శనగపిండి తోటకూరలో వేసుకోవాలి. బాగా వేసుకొని, ఇది బాగా రక్తం పెడుతుంది, ఆరోగ్యానికి మంచిది. కొంచెం అల్లము, కొంచెం సాల్టు, కారము, వాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కీరా పకోడా అంటారు దీన్ని. బాగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. నూనె బాండి పెట్టిన చూడండి. నూనె బాండి పెట్టిన తర్వాత బాగా ఇది తోటకూర చూడు బాగా కలిపాను ఉండలు లేకుండా. కొంచెం కొంచెం తీసుకొని ఇలా నూనెలో వేసుకోవాలి. నేను చూడండి బాగా వస్తాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. టేస్ట్ బాగా ఉడుకుతున్నాయి చూడండి ఎంత బాగుంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ తోటకూర పాలకూరతో చేసుకోవచ్చు, మనం దేనితోనే చేసుకోవచ్చు. గోంగూరతో మాత్రం చేసుకోకూడదు. చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పకోడా. పిల్లలకు కూడా చాలా, సాయంత్రం కూడా స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. తోటకూరతో పకోడా రెడీ అయిపోయింది. పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి చాలా మంచిది.